రాష్ట్రంలో ముఖ్యమైన మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా ఇప్పుడు చూద్దాం. నేరాలను అరికట్టేందుకు కీలకమైన సున్నిత ప్రాంతాల్లో సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. 150 సోలార్ కెమెరాలను ఆయన ప్రారంభించారు. కంట్రోల్ రూమ్ కి అనుసంధానం కాకుండా సిమ్ మొబైల్ యాప్ ద్వారా వినియోగించవచ్చని ఎస్పీ వెల్లడించారు. విద్యుత్ తీగలు చోరీ చేస్తోన్న ముఠాను అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 850 కిలోల విద్యుత్ తీగలు, 85,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అల్లూరు జిల్లాకు చెందిన యువకులుగా గుర్తించారు. విజయనగరం జిల్లా గజపతి నగరం జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. విజయనగరం నుంచి పార్వతీపురం వెళ్తోన్న లారీ ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లాలోని ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ నిధులు నిలిపివేయడం సరైంది కాదని ఎంపీలు పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ విషయంపై జెడ్పీ కార్యాలయంలో అఖిలపక్ష నాయకులు సమావేశమయ్యారు. ఆర్డీటీ సంస్థకు నిధులు ఆగిపోతే ఎన్నో కుటుంబాలపై ప్రభావం చూపుతుందన్నారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల వైద్యులు నిరసన చేపట్టారు. 6 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లోని సిహెచ్సిలలో పనిచేస్తున్నా ఎలాంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. సమస్యలు పరిష్కరించాలంటూ సత్యసాయి జిల్లా పుట్టపర్తి డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల వైద్యులు ఆందోళన చేపట్టారు. మహిళా సిబ్బందికి ఉద్యోగ భద్రత, ఇతర ఉద్యోగులతో సమానంగా ఇంక్రిమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నర్సీపట్నం రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. వివిధ సమస్యలతో పెద్ద ఎత్తున వచ్చిన ప్రజల నుంచి జిల్లా అధికారులు వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవ వేడుకలకు సిద్దమైంది. ఏప్రిల్ 29, 30 తేదీల్లో 60 ఏళ్ల వజ్రోత్సవ వేడుకలు గుంటూరు సమీపంలోని లాంగ్ ఫామ్ లో జరుగుతాయని ఏఎన్జీఆర్ వర్సిటీ ఉపకులపతి శారదా జయలక్ష్మీదేవి తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా నిత్య కళ్యాణోత్సవం జరిగింది. శ్రీ సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవికి ప్రత్యేక అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నాహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను టీడీపీ నాయకులు, ఆలయ అధికారులు విడుదల చేశారు. మే నెల 9వ తేదీ నుంచి 20వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.